హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయం పొందకము. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు ధైర్యం కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. దేవుడు మనల్ని విడవుడు, ఎడబాయుడు, ప్రతి విషయంలో మనకు తోడే ఉంటాడండి. ఎందుకంటే తన ప్రియకుమారు మనం ఎప్పుడైతే విశ్వసించున్నామో, నీ కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నావో, తన ప్రియకుమారు స్థానాన్ని దేవుడు మనకి అనుగ్రహించున్నాడండి. మన తండ్రి వలె ఆయన ఉన్నాడు. మనకి ప్రతి విషయంలో మనకి తోడై ఉంటాడు. అందుకనే ఏమంటాడు? భయపడకము, విస్మయం అనుకో. నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు భయపడడానికి వీలు లేదు. ఎందుకంటే నీ వల్ల కాదనుకుంటే నువ్వు భయపడాలి. కానీ సమస్తాన్ని జయించిన వాడు నీలో ఉన్నాడు కదా, ప్రతి భయాన్ని తొలగించిన వాడు నీలో ఉన్నాడు కదా, నువ్వు భయపడడానికి వీలు లేదు. నీలో ఉన్న దేవుని వైపు నువ్వు చూడాలి, నీలో ఉన్న పరిశుద్ధాత్మ వైపు నువ్వు చూడాలి. దేవుని జ్ఞానం వైపు నువ్వు చూసి ఆ పరిస్థితిని చూస్తావో ఆ భయాన్ని నీలోని దేవుడు తీసేస్తాడు. లోకపరమైన ఆలోచనతో తండ్రి, లోకపరమైన విధానాలతో మీరు ఆ పరిస్థితిని చూస్తే మీకు భయం కలుగుతుంది. కానీ మీరు భయపడడానికి వీలు లేదు. ప్రతి భయాన్ని తొలగించిన వాడు నజరైన యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడైతే తను విశ్వసించున్నావో ఆ యొక్క విశ్వాసాన్ని, ఆ జయించిన అనుభవాన్ని నీలోనే ఉంది. హల్లెలూయా. ఆ జయించిన అనుభవం నీలోనే ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు అయినా సరే భయపడడానికి వీలు లేదు. అది ఎంత పెద్ద అప్పైనా, ఎంత పెద్ద అనారోగ్యమైనా, ఎంత పెద్ద గొడవైనా సరే, ప్రతిదీ ఎంత పెద్ద శోధనైనా సరే, ప్రతిదీ నజరైన యేసుక్రీస్తు నామములో ఇది నా యొద్ద నుండి తొలగిపోను గాక నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ద్వారా విశ్వాసంతో నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ప్రతి బలహీనత మన బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. అనేకమైన పరిస్థితుల్లో దేవుడు అనేకమైన విధాలుగా కదిలి ఉన్నాడు. కాబట్టి నీ పరిస్థితి ఎలాగుందో ఆ వాగ్దానం తీసుకుని ఆ పరిస్థితి ద్వారా దేవా ఇదిగో తండ్రి అక్కడ అలా కార్యం చేసినావు తండ్రి, ఈరోజు నా జీవితంలో కార్యం జరగాలి దేవా, నువ్వు వాగ్దానాన్ని పట్టుకుని ఆ పరిస్థితిని పట్టుకుని ప్రార్థిస్తే దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా కార్యము చేస్తాడు. ఎందుకంటే అడుగుడే మీకు ఇవ్వని అన్నాడు. కాబట్టి ఈరోజు నీ వాగ్దానం బట్టి అడుగు. నువ్వు ఏ పరిస్థితులు అయితే, ఏ అనారోగ్యం నుండి బయటికి రావాలో, ఏ ఇబ్బందుల నుండి బయటికి రావాలో, ఏ అప్పుల నుండి బయటికి రావాలో, లేకపోతే ఒకవేళ ఏదైనా డాక్టర్స్కి అసాధ్యమైన వ్యాధి ఏదైనా నీకు ఉందని చెప్పినారేమో, నువ్వు భయపడబాక. లోకానికి అసాధ్యము, దేవునికి సమస్తమును సాధ్యమే. కాబట్టి తల దగ్గర నుండి అరికల వరకు ప్రతి అనారోగ్యాన్ని తీసివేసేవాడు దేవుడు. కాబట్టి నువ్వు దేవుని వైపు చూడు. ఈరోజు ఈ వాగ్దానం బట్టి నువ్వు దేవుడి వైపు చూసి నువ్వు అడగాలి. భయపడడానికి వీలు లేదు. నిన్ను భయపడడానికి దేవుడు నిన్ను సృష్టించలేదు. విజయాన్ని కొరకు నిన్ను దేవుడు సృష్టించున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి అడుగుదాము. అడిగిన సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందాము. స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు, నా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. మా ముందర నడుచుకోవడం నీవే తండ్రి, మాకు తోడైనావు తండ్రి, మమ్మల్ని విడవు ఎడబాయిని అన్నావు తండ్రి, భయపడద్దు అన్నావు తండ్రి. ఇదిగో తండ్రి ఈ వాగ్దానం ద్వారా తండ్రి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి భయంలో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడని నడిపించండి. తన దగ్గర నుండి అరికల వరకు ఏదైతే అనారోగ్యం ఉందండి, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అప్పు తండ్రి ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.